చూడండి చూడండి ఈరోజు ఇప్పుడే ఎంట్రన్స్ వెళ్తున్నామండి గుడి లోపలికి. ఇది చూడండి నరసింహస్వామి టెంపుల్ ఎంట్రన్స్ గర్భగుడిలోకి వెళ్తున్నాం. మళ్ళీ వెళ్తూ 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 ఉన్నాం. చూడండి మెట్లు అయితే చాలా లాంగ్ అండి. అసలు తిరుపతి కంటే ఘోరం అండి ఇక్కడ. తిరుపతి ఎలాగనో ఇక్కడ కూడా అలా, కాకపోతే తిరుపతికి కొన్ని ఎక్కువ మెట్లు ఉంటాయి అంటారు, కానీ ఇక్కడ కూడా అట్లే ఉంటాయండి. ఇక మరీ ఇక్కడ కొంచెం కొండలు అటు ఇటు తవ్వి ఇవి కట్టారు కదా, కొంచెం లోపలికి ఎక్కి 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 నాకైతే మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఇక చూడండి ఇక్కడ పక్కన మనది అది ఇక్కడ బొమ్మలు గిమ్మలు గాజుల షాప్ అని ఉంది. ఇక్కడ మన ఇక ఉంటారు కదండి గుడి దగ్గర ఎవరెవరికి ఉంటారు వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ మెల్లిగా వెళ్తూ ఉంటే చూడండి, వెళ్ళండి వెళ్తాను ఇగో ఇక్కడ ఒక లడ్డూలు గిడ్డూలు ఇట్లా అమ్ముతారండి ఇక్కడ. ఇది భక్త మహాశైల విజ్ఞప్తి అంట హిమాచల స్వామి గురించి. ఇక్కడ మరి ఏం చేస్తారో అండి, పోలీస్ నరసింహ దేవస్థానం గ్రామలూరు అని బోర్డు పెట్టారు, మరి ఇక్కడ మనకు తెలియదండి. ఇదైతే గుడి ప్రాంగణం. చూడండి కొండ మీదకి వెళ్తున్నాం, సగం ఎక్కామండి, వెళ్తూనే ఉన్నాం. సగం కూడా ఎక్కలే, పావులం అంతా ఎక్కామనుకో. గుడి ఎంట్రన్స్ 3, అది గుడి అక్కడ ఫస్ట్ పెట్టిందో అది వేరే ఎంట్రన్స్, ఇది రెండో గుడికి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉంటే చాలా ఉంటుంది, కొంచెం ఎక్కి మోస్తు వస్తుందండి, కాళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయి. చూడండి చూస్తూనే ఉండండి. ఇగో ఇక్కడ లడ్డు పులిహోర, లడ్డు వచ్చేసి 15 రూపాయలండి, పులిహోర వచ్చేసి 10 రూపాయలంట. ప్యాకెట్లు ఉన్నాయి కానీ ఇందులో ఇచ్చేవాళ్ళు లేరు ఈరోజు. అంటే లంచ్కి ఇట్లా వెళ్ళొచ్చు. ఇక్కడ ఎంట్రెన్స్లో హనుమాన్ ఉన్నారు, హనుమాను లక్ష్మీ నరసింహస్వామి అని ఉన్నారండి, చూస్తూ ఉండండి. ఓకే చూడండి దేవుని యొక్క స్టార్టింగ్లో ఇదంతా కళ్యాణ కట్టకు దారి అంట, తల నీళ్ళు అలిచేదానికి దారి అంట, ఎంట్రన్స్లోనే ఉందండి ఇదంతా. ప్రధాన అర్చకుల గృహం అంట. ఇక్కడ ఉంటే ఇంతకుముందు అని కాదు కానీ ఎప్పుడైనా ఇక జాతర టైంలో ప్రధాన అర్చకుర్లకు కానీ సపరేట్ ఉంటుంది. ఇప్పుడు మామూలు టైంలో అయితే వాళ్ళకు వేరే ఉంటాయంట. ఇప్పుడైతే ప్రత్యేకించి అయితే ఇది అర్చకుల కోసం ప్రత్యేకించి ఉన్న గృహం, రెస్ట్ తీసుకోవడానికి. ఇది అటు నుంచి చెప్తానండి మీకు. ఇదేంటిదో కనిపెట్టండి ఈలోపు. ఆలయంలో ఉంటుంది కదా, ప్రతి ఆలయంలో వేములవాడలో ఉంది, నేను చూసిన టెంపుల్లో ఇక్కడ ఉంది అంటే మీరే కనిపెట్టండి ఈలోపు చెప్తా. చూడండి అలానే ముందుకు వెళ్తున్నాం, మళ్ళీ ఎంట్రన్స్లోకి వచ్చాం. అంటే మరీ ఎంట్రన్స్ ఏం కాదు, లోపల 2వ ఎంట్రన్స్ అన్నట్టు. ఇది 2వ ఎంట్రన్స్కి వచ్చాం, ముందుకు వెళ్తున్నాం. చూడండి గుడిలో అంటే ఈరోజు హాలిడే కాదండి, ఎన్నికల టైంలో కదా, ఎన్నికల టైంలో చాలామంది జనాభా తక్కువ ఉన్నారు. ఈరోజు అయితే మనం ప్రశాంతంగా వీడియో తీసుకోవచ్చని ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే మామూలు టైంలో అయితే ఫుల్ రష్గా ఉంటుంది, ఈరోజు హాలిడే. అందులోటి ఏదైనా ఇక హాలిడేలోనే జనాలు వస్తారు, కాకపోతే ఈరోజు కొంచెం తక్కువ జనాలు, ఎంతైనా చెప్పచ్చు. ఎప్పుడు నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది మల్లూరులోని ఇక్కడ దేవాలయంలోని ఇది ఎప్పటికి నిత్యం ఇక్కడ నీళ్ళు ఊరుతాయండి. ఈ మధ్యలో బాగా ఊరేటి, కానీ ఇప్పుడు కొంచెం తక్కువ కనబడుతున్నాయి. ఎప్పుడైనా బాగా ఊరేటి అక్కడ నిత్యం నీళ్ళు, ఎప్పుడు ఎండాకాలం వానాకాలం ఎప్పుడు ఒకే స్టేజ్. ఆ కట్ట పైకి ఫస్ట్ మెట్టును తీసారా అక్కడ వరకు ఉంటాయి. ఈరోజు ఎందుకో మరి తక్కువ ఉన్నాయి, నాకు కూడా తెలియదు. మనకు ఏం అంటే ఇప్పుడని కాదు, ఎప్పుడైనా అలానే ఉంటుంది మ్యాక్సిమం. నేనైతే చాలాసార్లు చూశాను, కొంచెం కిందికే ఉన్నాయి. మొన్నట్లు అంతకుముందు ఇచ్చినప్పుడు అయితే చాలామంది చెప్పారు కట్ట ఫస్ట్ మెట్టు వరకు అయితే ఉంటాయి. ఇప్పుడు అది నిత్యం ఎప్పుడు అంతే మెయింటెనెన్స్ అవుతాయని చెప్పారు. ఇప్పుడు మరి పరిస్థితులు కూడా కొంచెం ఎండలు బాగా కొడుతున్నాయి, ఇక్కడ వర్షాలు తక్కువ ఉన్నాయి. అందులోటి ఎప్పుడు తగ్గలే, ఇదే ఫస్ట్ టైం తగ్గడం, కొంచెం తగ్గుతూ అలా కనపడిపోయాయి. ఇంకోండి ఇది ఒక ఇచ్చట వీడియోలు తీయరాదని చెప్పారు, కాకపోతే అటు దర్శనంకు వెళ్ళే దారిలో తీయదంట, బయట నుంచి తీసుకోవచ్చు అని చెప్పారు. అందుకే బయట నుండి తీయడం జరుగుతుంది. ఇది గుడి అండి, గుడి ఎంట్రన్స్ యాగశాల. అలానే ఇక్కడ యాగశాల, ఇది ఒక నవగ్రహాలండి. మన నవగ్రహాలు చూడండి, మన టెంపుల్లో నవగ్రహాలండి.
మన నవగ్రహాలు ప్రతి టెంపుల్లో ఉంటాయి అనుకుంటా, కానీ ఇక్కడ నరసింహస్వామి టెంపుల్లో ఇది ప్రత్యేకత అండి. ప్రత్యేకంగా నవగ్రహాలకు ఒక టైప్ ఆఫ్ ఒక గుడి టైప్ కట్టేసి సపరేట్ చేశారండి. అలానే వెళ్తూ ఉంటే చూడండి, టెంపుల్ చూడండి, హాయిగా బాగుంది కదా. ఇక్కడ పెళ్ళిళ్ళు ఇట్లా జరగడానికండి, ఇది పెళ్ళిళ్ళు కానీ ఏదన్నా అలా సందర్భానుసృతంగా బాగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఈరోజు అయితే జనాలు తక్కువ ఉన్నారని, చాలా తక్కువ ఉన్నారు అసలు. మరీ చెప్పాలంటే అసలు ఎవరు ఈరోజు లాక్డౌన్లా ఉంది. లాక్డౌన్లో ఎలా ఉందో ఈరోజు అలా ఉంది. కాకపోతే ఇప్పుడు నిత్యం జనాలు ఉంటారు, కానీ ఈరోజు అయితే కొంచెం తక్కువగా ఉన్నారు. అదే చూడండి, మళ్ళీ ఇది దేవస్థానం యొక్క అది ఇది దేవస్థానం యొక్క ఎంట్రన్స్ అండి. చూడండి, దేవస్థానం గుడి అది ఇక. కాకపోతే ఇప్పుడు కొత్తగా మన ప్రభుత్వాలు ఏంటంటే కొత్తగా అది నిర్మించారు. కాకపోతే చుట్టూ ఇక్కడి నుంచి దూరం నుంచి అడుగుతుంది, కానీ కాకపోతే దగ్గరికి వెళ్ళి చూడడం కోసం ఇక్కడ డిజైన్స్గా మొత్తం మార్పులు అవి చేయడం జరుగుతుందండి. చూడండి. ఓకే చూడండి ఇక్కడ కూడా దేవుళ్ళు నిలబడి ఉన్నారు. కాకపోతే దేవస్థానంలో ఇక ఒక దేవుడు ఉన్నారంటే పక్కన కూడా మన వేరే దేవుళ్ళు కూడా అక్కడక్కడ పెట్టడం జరుగుతుంది కదండి. ఇక కళ్యాణ స్థానంలో చూడండి, కళ్యాణం ఇట్లా చేసుకోవడం ఇది మొత్తం ఉంటుంది కదండి. చూస్తూ ఉండండి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ అంతా బాగుంటుందండి. నిత్యం ఇక్కడ కళ్యాణాలు, పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. చూస్తూ ఉండండి. గుడి అండి, ఇక్కడ పక్కన ఒక గుడి ఉందండి. వెళ్ళి వెళ్దామండి.